వెల్కమ్ టు MG9 న్యూస్. అధికారులు డ్వాక్రా డబ్బులు లెక్క తేల్చండి, నా మీద నిందలు వేసి తప్పుడు లెక్కలు చూపుతున్నారంటున్న మాజీ వివో జలగం వెంకటరమణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల తప్పు ఎవరిదో తేల్చి సభ్యులకు స్త్రీనిధి డబ్బులు మంజూరు చేపించండి అంటున్న వివో అధ్యక్షురాలు పి లలిత. చర్ల మండల కేంద్రంలోని విజయ కాలనీ నందు ఏపీడీ రంగారావు ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు అందరూ కలిసి గత వివో జలగం వెంకటరమణపై డబ్బుల గురించి వచ్చిన ఆరోపణలపై చర్చించడం జరిగింది. వెంకటరమణ 2,18,000 రూపాయలు డబ్బులు వాడుకున్నారని, తిరిగి ఆ డబ్బులు చెల్లిస్తేనే మిగతా గ్రూప్ సభ్యులకు స్త్రీనిధి డబ్బులు మంజూరు అవుతాయని తెలిపారు. ఆ విషయంపై వెంకటరమణ అసలు నేను ఎటువంటి డబ్బులు వాడుకోలేదని బ్యాంకు నుండి తెచ్చిన స్టేట్మెంట్ చూపిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను వివోగా తొలగించారని, జీతం డబ్బులు 93,000 రూపాయలు ఇవ్వాలని, 5 సంవత్సరాల నుండి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అన్ని ఆధారాలు ఉన్నా ఇవి పట్టించుకోకుండా వాళ్ళు చెప్పినట్టు డబ్బులు ఇవ్వాలని అధికారులు అంటున్నారని ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం గురించి ఏపీడీ రంగారావు మాట్లాడుతూ, యాడిట్ చేసి లెక్కలు చేసిన తర్వాత ఆ బాకీ తేల్చామని, వెంకటరమణ కూడా డబ్బులు కడతానని ఒప్పుకొని సంతకం చేశారని, కానీ ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లో ఉన్న 1,66,000 రూపాయల గ్రూప్ సభ్యులు బ్యాంకులో జమ చేశారని, ఆ డబ్బులు తీసేసి మిగతా డబ్బులు కడతాను అంటున్నారని, అవి బ్యాంకులో అడ్జస్ట్ చేసిన చిన్నది డబ్బులు అని, అవి తీసిస్తే ఎలా అని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అన్ని లెక్కలు చేసి ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీడీ రంగారావు, ఏపీఎం దేవమణి, సిసి ప్రభాకర్, సిబిఓ ఆడిటర్ భద్రం, సిసిలు భవానీ, వెంకటేశ్వర్లు, ప్రసాద్, అకౌంటెంట్ మల్లయ్య, వివో అధ్యక్షురాలు పి లలిత, కోశాధికారి మల్లీశ్వరి మరియు గ్రూపుల సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ MG9 న్యూస్ భద్రాద్రి రిపోర్టర్లు చర్లగుల్లోండ్ల సతీష్. 3 లక్షలు తెలిసి 96,000 నువ్వు ఎగస్ట్రా కట్టావు కాబట్టి నువ్వు 2,02,000 కడితే సరిపోద్ది అన్నారు. ఇప్పుడు గ్రూప్లో ఇప్పుడు కనుక అన్నట్టు అప్పుడు చాలా మంది వచ్చేసారు. వాళ్ళు ఒత్తిడికి ఇటు మా అమ్మాయి పెళ్లి పెట్టుకుని నేను ఏం చేయాలి, అక్కడ ఏం సమాధానం నేను అన్నాను అక్కడికి కూడా సారు. మరి ఇప్పుడు వాళ్ళకు నాకు చేశారు, ఇప్పుడు సార్కు నేను నాకు చేసిన రిపోర్ట్ గురించి ఏంటంటే ముందు నువ్వు ఈ డబ్బులు కట్టి అప్పుడు కంప్లైంట్ మళ్ళీ వచ్చి చేస్తామన్నారు. ఇదే సార్ అన్నారు, ఏపీడీ సార్ గారే అన్నారు. సార్లే అనేసి నేను వీరభద్రం సార్ కూడా సార్ ఇది ఎక్కడ న్యాయం అంటే, ఏదమ్మా సార్ నువ్వు తీసుకునే కట్టి ఏదైనా ఉంటే చూద్దాంలే అన్నారు. నేను ఆ టెన్షన్లో అమ్మాయి పెళ్ళి అయ్యేటప్పుడు కడతాను అనేసి వీళ్ళందరూ గయ్యమంటే అని వచ్చేసేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను అడిగేదానికి సమాధానం లేదు. నువ్వు డబ్బులు కడతావా లేదని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, కంప్లైంట్ ఇచ్చారు. ఇదే సీఏ గారు, ఇప్పుడున్న సీఏ గారు, అప్పుడు ఎస్ఐ గారు, ఆ సార్ కూడా రాసి ఇచ్చిందంటే అన్నారు. నేను ఆ సారు ఇది నీ రిపోర్ట్ ఇది ఏమంటే తీయట్లేదు సార్ అని నేను అంటే, ఏదన్నా ఉంటే ఆమె జీతం ఆమెకి ఇచ్చేసి ఏదన్నా మామూలుగా మీరు ఇద్దరు నడుపుకోండి అని చెప్పారు. అప్పటి నుంచి జనాల దగ్గరికి వెళ్ళటం, నా ఇంటి మీదకి మనుషులు దోటం, మీరు డబ్బులు అక్కడ కట్టారు, మీరు డబ్బులు తెస్తారా తేరనేసి వాళ్ళు నా మీద దోటం మొదలుపెట్టారు. ఈ బాధ తట్టుకోలేక నేను కలెక్టర్ గారికి, ఐటీడీ పీఓ గారికి పోలీస్ స్టేషన్లు ఇచ్చాను సార్. కలెక్టర్ గారు లెటర్ పంపించారు, ఏమని దీని మీద ఎంక్వైరీ జరిపించి దీని మీద విచారణ జరుపుతారమ్మని నాకు లెటర్ పంపించారు. నా దగ్గర లెటర్ కూడా ఉంది సార్. దానికి ఏమీ లేదు, సంవత్సరాలు గడిచిపోయినా దానికి ఏమి స్పందన లేదు. లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నాను, నాకు 93,000 జీతము రావాలి, నా మీద నిందేశారు. ఇదంతా ఏంటి అనేసి ఒకసారి సర్పంచ్ గారిని బతిలాడుకున్నాం సార్. ఆయన వచ్చి చేశారు. ఇదే ఆడిటి మీద నువ్వెందుకు వేసినావు అని అడిగేస్తే అప్పుడు చిన్న గొడవైంది, అది అయిపోయింది. ఇప్పుడు కూడా దాన్ని లేదు, పక్కకు పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు నడుపుకుంటున్నారు. నా మీద పడ్డ నిన్న నేను అసలు బయట తిరగలేని పరిస్థితిలో ఉంది. డబ్బులు తిన్నది చేసింది అన్న మాట మాట్లాడుతున్నారు. కాబట్టి నాకు దీని మీద విచారించి నాకు న్యాయం జరిపించండి. రేపు ఏదైనా రోగం వచ్చిన 10 రూపాయలు పుట్టే పరిస్థితి లేదు సార్. కాబట్టి అనేసి నేను మళ్ళీ కలెక్టర్ గారికి, పీడీ గారికి లెటర్ పెడితే ఈరోజు మళ్ళీ వచ్చారు. అంతే తప్ప నేను పెడితే వచ్చారు తప్ప వాళ్ళకై వాళ్ళు వచ్చి మా ఆయన జరిగిన విషయం జరిగిన తర్వాత కూడా నువ్వు డబ్బులు తిన్నావు ఎందుకు కట్టమని కూడా ఒక్కసారి కూడా రాలేదు సార్. ఇవాళ నేను కదిలిస్తే వచ్చి అది పక్కకు పెట్టంటే ఇప్పుడు మీరు ఇచ్చారు డబ్బులు ఇది కాదు మళ్ళీ తర్వాత అనే మాట మాట్లాడటం కరెక్ట్ కాదు కదా సార్. ఫస్ట్ చేసిన ఆడిట్ రిపోర్ట్ పక్కన పడేసి మేము చేసిందే కరెక్ట్ అంటే నేను రాసి ఇచ్చింది ఫస్ట్ చేసిన ఆడిట్కి మాత్రమే రాసి ఇచ్చాను నేను 2,18,000కి. దాని మీద నాకు న్యాయం చేసి నాకు జీతం రావాలి, మొత్తం 28 నెలల జీతం రావాలి. అప్పటి వరకు కూడా జీతం రావాలంటే నువ్వు ఈ పని ఇది ఉంది కాబట్టి నీకు రాదని ఆఫ్ చేశారు. గ్రేడింగ్లో ఉంది, అప్పుడు బి గ్రేడ్లోనూ ఏ గ్రేడ్లోనూ నడుస్తూనే ఉన్నాయి. అయినా కూడా నాకు జీతం ఆఫ్ చేశారు. అన్నీ ఆఫ్ చేసి నన్ను ఈ విధంగా అన్ని విధాలు చేశారు. దయచేసి మిమ్మల్ని కోరుకునేది నేను ఏంటంటే
ఆ డబ్బులు తీసేస్తే ఉన్న డబ్బులకు బాధ్యత నేనని ఫస్ట్ నుంచి కూడా అంటున్నాను. అలాగే నా ఉద్యోగం నాకు ఇవ్వాలి, నా జీతం నాకు ఇచ్చే ఏర్పాటు చేయగలరు దయచేసి. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నన్ను నరక యాతన పెడుతూ ఒక మనిషిగా బతకకుండా చేస్తున్నారు. నేనే పెట్టా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీరు సైలెంట్ ఉంటే నేనే పెట్టా కలెక్టర్కి. నేనే కలెక్టర్ పెట్టా రండి. నేనే సైలెంట్ ఉంటే నేనే పెట్టా. కూడా నేనే ఎవరి దగ్గర ఉందో తేల్చమని అనట్లేదండి. ప్రత్యేకంగా పిలిచి నన్నే విమర్శించుతున్నారు. ఫస్ట్ నేను 5 సంవత్సరాల నుంచి అడుగుతాడు దాని గురించి క్లారిటీ అయిపోను. ఇదే సార్ వచ్చి క్లారిటీ ఇమ్మని అడిగితే సారు ఏమన్నారంటే